కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ సంస్కరణలు చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలపై విద్యుత్ టారిఫ్ల భారం తగ్గించామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఇష్టారీతిన విద్యుత్ కొనుగోలు చేసి 1,30,000 కోట్ల నష్టాలను మిగిల్చారని ఆరోపించారు. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపారని మండిపడ్డారు. ఏలూరు జిల్లాలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి లింగంపాలెం మండలం ధర్మాజిగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19లో మనం దిగిపోయేటప్పటికి మిగులు విద్యుత్ తోటి ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పార్టీకి అప్పచెప్పాం. వాళ్ళు అనైతిక నిర్ణయాలు 30,000 కోట్ల రూపాయలే కేవలం కరెంటు బకాయిలు ఈఆర్సీకి పంపించేసి వెళ్ళిపోయారు. దాన్ని ప్రజల మీద భారం వేయకుండా ఉండటం కోసమే ప్రభుత్వమే దాన్ని బరాయిస్తానని మొన్న డిసెంబర్ 31 నిర్ణయం తీసుకొని మేమే గవర్నమెంటే బరాయిస్తుంది. కన్జ్యూమరు పాత మీటర్ పెట్టుకుంటాడు, స్మార్ట్ మీటర్ పెడతాం. స్మార్ట్ మీటర్ పాత మీటర్ ఉన్నప్పుడు దీంట్లో ఎంత బిల్లు వస్తుందో దీంట్లో కూడా చెక్ చేసుకోమని చెప్తున్నాం. చెక్ చేసుకొని దీని మీద అతని మైండ్కి కంఫర్ట్నెస్ వచ్చిన తర్వాతే దాన్ని తీసేస్తాం. స్మార్ట్ మీటర్ వల్ల ఏంటంటే నీకు డే టైం పవర్ ఎంత కాలుతుంది, నైట్ టైం పవర్ ఎంత కాలుతుంది, పగలపూట కరెంటు దానికి మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం, రేత్రిపూట పీక్ అవర్లో కాలేటప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నాం అతను స్మార్ట్ మీటర్లో చెక్ చేసుకొని ఎట్లా పవర్ని యూటిలైజ్ చేయాలో ఇంట్లో కూడా అతనికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇంట్లో ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది అపోహ మాత్రమే. స్మార్ట్ మీటర్ వల్ల ఎక్కువ కరెంటు బిల్లు వస్తాయి, నష్టం జరిగిద్దని అపోహ మాత్రమే. ఆ అపోహలు ఉన్న కుటుంబాల్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళని వెళ్ళి అపోహను తొలగించి దాని క్లారిఫికేషన్ ఇచ్చి పనిచేయమని చెప్పడం జరిగింది.